బిగ్ బాస్ తెలుగు సీజన్ అండ్ గత ఏడాది సూపర్ హిట్గా అయిన సంగతి తెలిసింది. దాంతో బిగ్ బాస్ తెలుగు రెండోది ఓటీటీ స్టార్ట్ చేయడానికి సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగు ఓటీటీ సీజన్ జరిగింది. అందులో హీరోయిన్ బిందు మాధవి విన్నర్గా నిలిచింది. దాంతో ఓటీటీలో రెండో సీజన్ గురించి తెలుసుకోవడానికి బిగ్ బాస్ ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం మేరకు నాగార్జున ఓటీటీ సీజన్కు యాంకరింగ్ చేయడం లేదు. ఓటీటీ సీజన్లో తను భాగం కాబోనని నాగార్జున గారు బీబీ యాజమాన్యానికి తెలియజేసినట్లు చెప్తున్నారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ రెండవ సీజన్కి నటుడు శివాజీ యాంకర్గా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2 కోసం ఇప్పటికే శివాజీతో బిగ్ బాస్ టీము అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు సమాచారం. శివాజీ బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5కి చేరిన విషయం తెలిసిందే. కాబట్టి ఆయన హోస్టింగ్ చేస్తే ఓటీటీ సీజన్ మీద కూడా ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2022లో 24 అవర్స్ నాన్ స్టాప్ స్ట్రీమింగ్తో జరిగింది. ఇక ఈ సీజన్లో నటి బిందు మాధురి విజేతగా నిలిచారు. బిగ్ బాస్ తెలుగు మొదటి ఓటీటీ సీజన్ గేమ్ షోలో కొత్త పాత కంటెస్టెంట్స్ కొంతమంది పాల్గొన్నారు. ఇక సీజన్ 9లో వచ్చిన కొందరు కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ తెలుగు ఓటీటీ రెండవ సీజన్లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. ప్రియా, దివ్య, మాస్క్ మ్యాన్, సృష్టి వర్మతో పాటు మరికొందరు ఓటీటీ రెండవ సీజన్లో మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారని సంవత్సరం ఈసారి యూట్యూబ్లో బాగా పాపులర్ అయిన వారిలో కొంతమంది కంటెస్టెంట్స్కి ఎంపిక అవుతున్నారు. వీరిలో కొందరిని జబర్దస్త్ షో నుండి కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక హాటర్స్లో ఈ సీజన్ హిట్ అయిన బిగ్ బాస్ సీజన్ 10కి విపరీతమైన క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్ టీం ఆలోచిస్తుంది. మరొక వైపు బిగ్ బాస్ కూడా ఓటీటీలో స్పాన్సర్స్ కోసం వెతుకుతున్నారు. గతంలో ఓటీటీ సీజన్కి అసలు స్పాన్సర్స్ రాలేదు. దీంతో నిర్వాహకులే అన్నీ భరించారు. అంతేకాకుండా మొదటి సీజన్ 24/7 ప్రత్యక్ష ప్రసారం చేయడంతో రేటింగులు కూడా చాలా తక్కువగా వచ్చాయి. ఈసారి సీజన్ 1లో జరిగిన పొరపాట్లు అధిగమించిన సీజన్ 2ను విజయవంతం చేయాలని యాజమాన్యం చూస్తున్నట్లు కనిపిస్తుంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1ని బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ప్రారంభించారు. ఆ సీజన్లో బిందు మాధవి విజేతగా నిలిచింది. కేవలం హాట్‌స్టార్లో మాత్రమే స్ట్రీమింగ్ అయింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత నాన్ స్టాప్ 2కి సలహాలు జరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 మార్చి నుంచే ప్రారంభం పనిలో ఉన్నారట. మూడో సీజన్ నుంచి వరుసగా హోస్టింగ్ చేస్తున్న నాగార్జున గారు రెండో ఓటీటీ సీజన్కి దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. ఆయన బంధం సినిమాలో బిజీగా ఉన్నారు కాబట్టి ఓటీటీ రెండో సీజన్ శివాజీ హోస్ట్గా వస్తున్నారని సమాచారం. సీజన్ 9 టీంలో వచ్చి బిగ్ బాస్కి శివాజీ యాంకర్గా చేసి అలరించారు. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ కూడా హోస్టింగ్ చేయబోతున్నారట. ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపికపై సెర్చ్ స్టార్ట్ చేశారట. బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో అనేది ఒకప్పటి మాట. ఇప్పుడంతా తెలియని వాళ్ళే వస్తున్నారు. తెలుగులో సీజన్ 1 ఒక్కడే సెలబ్రిటీ షోగా ఉండేది. ఆ తర్వాత రెండో సీజన్ నుంచి సినిమా వాళ్ళు, సీరియల్స్ బ్యాచ్, యాంకర్లు, యూట్యూబర్లు రావడం మొదలుపెట్టారు. గత సీజన్స్లో ముక్కు మొహం తెలియని వారందరినీ కూడా పట్టుకొచ్చారు. కాబట్టి బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్లో ఎవరు వస్తారు, ఈ షోలో ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.